హాయ్, ఎలా ఉన్నారు? పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే జంతికలు. ఈ జంతికలు శనగపిండితో ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. స్టార్టింగ్లో కాస్త గ్యాస్ ప్రాబ్లం వస్తుందని ఒకటి తిన్నా మరి ఇంకొకటి తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. అచ్చంగా బయట అమ్మే జంతికలకి ఏమాత్రం టేస్ట్ మారకుండా సేమ్ అలాగే ఉంటాయండి. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతూ అలాగే హెల్తీగా మన ఇంట్లో మంచి నూనెను వాడుకుని ఈ జంతికలు మనమే ప్రిపేర్ చేసేసుకుందాము. చూద్దామా మరి? ముందుగా వెడల్పాటు ఒక ప్లేట్ని తీసుకోండి. దానిలో జల్లెడ పెట్టుకుని ఒక కప్పు శనగపిండిని తీసుకుని బాగా జల్లించుకోవాలి. శనగపిండి జల్లించడం ఎందుకు అంటే మనం చాలా సన్నకారపుతో జంతికలు చేస్తున్నాము. ఆ జంతికలకున్న హోల్స్లోంచి పిండి రావాలి కదా. ఇలా బరగ్గా ఉన్నవి ఏమన్నా తగిలితే అక్కడే ఆగిపోయి పిండి బయటకు రాదు. ఇంకో కప్పు తీసుకుందాం. అంటే మొత్తంగా నేను 2 కప్పులు శనగపిండిని జల్లించుకున్నాను. ఈ జంతికలు క్రిస్పీగా రావాలి అంటే 3/4 కప్పు బియ్యపిండిని తీసుకున్నానండి. ఈ బియ్యపిండిని కూడా జల్లించుకోవాలి. జంతికల కొడుకులోంచి పిండి సాఫ్ట్గా బయటికి రావాలంటే దీనిలో వాము పొడి తీసుకోవాలండి. వాము తీసుకుంటే మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అలాగే మీ ఇష్టాన్ని బట్టి బాగా కారంగా కావాలంటే కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. జంతికలు కాస్త కలర్ బాగా కనిపించాలని కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. దీనిలోకి నేను కొద్దిగా బటర్ తీసుకున్నాను. బటర్ తీసుకుంటే సేమ్ బయట జంతికల్లాగే ఉంటాయి. ఇలా అమూల్ బటర్ని తీసుకున్నాను. ఈ బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఈ బటర్ లేకపోతే మీ దగ్గర కొద్దిగా ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక గిన్నెలోకి వాటర్ని బాగా మరగబెట్టుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు వాటర్ని చేయి కాలకుండా పిండిని కాస్త జాగ్రత్తగా కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండి మరీ మెత్తగా కాదు, అలాగని మరీ గట్టిగా కాదు, ఇలా సాఫ్ట్గా ఉండి ఇలా సన్న హోల్స్లోంచి మనకి ఈజీగా వచ్చే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం జంతికలు వేసుకునే కుడకను తీసుకుని దానికి చుట్టూరు ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి సాఫ్ట్గా కిందకి దిగుతుంది. ఇప్పుడు ఈ ప్లేట్ని కూడా అరేంజ్ చేసుకుని కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి, లేదంటే పక్క నుంచి పిండి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా పిండిని కాస్త ముద్దగా తీసుకుని ఈ కుడుకులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా మరిగే వరకు ఉంచాలి. ఇలా కాస్త పిండి వేస్తే అది వెంటనే ఇలా పైకి వచ్చేలా మరిగితే సరిపోతుంది. మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా రౌండ్గా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో జంతికలను వేసుకోవాలి. మీరు ఒక విషయం గమనించండి, ఆయిల్ వేసుకునేటప్పుడు మీరు తీసుకున్న కళాయికి సగం కన్నా తక్కువ ఆయిల్ ఉండేలా చూసుకోండి. చూసారుగా, జంతికలు వేసినప్పుడు చాలా పొంగొచ్చి ఆయిల్ అంతా బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి, జంతికలు బాగా ఏగే వరకు కాసేపు అలా ఉంచండి కదపకుండా. కాస్త వేగాక బుడగలు తగ్గాక టర్న్ చేసుకోవాలి. జంతికల పిండిని డైరెక్ట్గా అలా ఆయిల్లో వేస్తే వేడి పైకి వచ్చేసి చేతులు వేడిగా అయిపోతాయి అనుకుంటే ఇలా గరిటె మీద కానీ లేదంటే మెత్తటి క్లాత్ మీద కానీ వేసుకుని ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, అలా యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. జంతికలు కాస్త వేగాక ఇలా ఆయిల్ నుంచి ఒక్కొక్కటి సెపరేట్ చేసుకోవాలి. ఆయిల్లో ఉన్న వేస్ట్ని మాత్రం తీసి మళ్ళీ జంతికలు యాడ్ చేసుకోండి. చూసారుగా, శనగపిండితో జంతికలు ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి ప్లీజ్. మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి. ఈ లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ లింక్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.